నమస్కారం ఈటీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కృష్ణా జల వివాదంలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం సమస్య సృష్టించి మౌనంగా ఉంటే ఎలాగని నిలదీత ఎలాగైతే తీర్పు సాధ్యం కాదని వ్యాఖ్య తెలంగాణలో పాత వాహనాల నంబర్ ప్లేట్లు మార్పిడికి ప్రభుత్వం ఉత్తర్వులు 4 నెలల గడువు విధి విధానాలపై కొరవడిన స్పష్టత 2 పడక గదుల ఇళ్లపై తెరాస సర్కార్ మార్గదర్శకాలు విడుదల గ్రామాల్లో 125 గజాల్లో నిర్మాణం పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యానికి విశేష స్పందన 24 గంటలు కాకముందే 3 లక్షల వరకు ఆన్లైన్ ఇటుకల అమ్మకం రైల్వే రిజర్వేషన్ ప్రయాణికుల కష్టాలు తీర్చే దిశలో సరికొత్త విధానం నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి తర్వాతి రైలులో బెర్తు కేటాయించేలా ఏర్పాట్లు బీహార్లో 2వ విడత పోలింగ్ ప్రారంభం 32 నియోజకవర్గాల్లో ఓటింగ్ మాజీ సీఎం మాంఝీ భవితవ్యానికి నేడే అగ్ని పరీక్ష కృష్ణా జలాల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వివాదం సృష్టించి వైఖరి చెప్పకుండా ఉంటే ఎలాగని నిలదీసింది నిశ్శబ్దంగా ఉంటే తీర్పు చెప్పడం సాధ్యం కాదన్న న్యాయస్థానం సెక్షన్ 89 చాలా పరిమితంగా ఉందని వ్యాఖ్యానించింది కొత్త ట్రిబ్యునల్ వేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని తెలంగాణ న్యాయవాది వాదించగా మహారాష్ట్ర న్యాయవాది ఎదురు వాదించారు కృష్ణా జలాల పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలపై చోద్యం చేస్తున్న కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ దాఖలు చేసిన 5 స్పెషల్ లీవ్ పిటిషన్లతో పాటు పంపకాలు 4 రాష్ట్రాల మధ్య జరగాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెడ్ పిటిషన్పై జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ప్రఫుల్ల సంపత్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది తొలుత వాదనలు వినిపించిన తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణలోని 24% ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో నివసిస్తుంటే 12.8% మందికే సాగు తాగునీరు అందుతోందని చెప్పారు తెలంగాణలోని 5 కోట్ల మంది నీరు లేక రోధిస్తుంటే మహారాష్ట్ర 150 టీఎంసీల నుంచి విద్యుదుత్పత్తి చేసి సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు ఇది అర్థంలేని వాదనని ఆక్షేపించిన మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలు సరికావన్నారు దీటుగా స్పందించిన తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ తమ వద్ద గణాంకాలతో సహా ఆధారాలున్నాయని మొదట్నుంచి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా పక్కన పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3, 4, 5 కూడా తెలంగాణకు వాదనలు వినిపించే హక్కు ఉందని చెప్తున్నాయని వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నీటిని మళ్లిస్తోందన్న వైద్యనాథన్ మహారాష్ట్ర కర్ణాటక 95% నీటిని వినియోగించుకుంటున్నాయని తెలిపారు తెలంగాణకు మాత్రం అసలేం దక్కట్లేదన్నారు ఈ క్రమంలో జోక్యం చేసుకున్న జస్టిస్ దీపక్ మిశ్రా పంపకాల్లో పరిగణలోకి తీసుకోవాల్సింది ప్రాంతాలనా ప్రాజెక్టులనా అని ప్రశ్నించారు వాదనలు అలాగే కొనసాగుతుంటే తీర్పు చెప్పడం సాధ్యం కాదంటూ ఒకానొక సందర్భంలో భావోద్వేగం చెందొద్దని తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్కు సూచించారు ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సహా మొత్తం సమస్యపై వైఖరి చెప్పాలని జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్రాన్ని ప్రశ్నించారు రాష్ట్రాన్ని సృష్టించి ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారని నిలదీశారు సూటిగా వైఖరి చెప్పాల్సిందేనని స్పష్టం చేయగా తదుపరి విచారణ కల్లా అఫిడవిట్ సమర్పిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది మోహన తెలిపారు తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం డిసెంబర్ 3కి వాయిదా వేసింది రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో వాహనాల నంబర్ ప్లేట్ల మార్పునకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది 4 నెలల్లో విభజనకు ముందు ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న ప్లేట్లన్నీ మార్చుకోవాలని స్పష్టం చేసింది చివరి 4 అంకెలు యథాతథంగా ఉంటాయన్న ప్రభుత్వం రాష్ట్రం జిల్లా కోడ్ మార్చుకుంటే సరిపోతుందని తెలిపింది దీనికి ఏవైనా రుసుములుంటాయా లేదా అనే అంశాలపై విధి విధానాలు వెలువడ్డాకే స్పష్టత రానుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసిన వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం అమలుకు ఇన్నాళ్లు సమయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఉత్తర్వులిచ్చింది విభజన తర్వాత రాష్ట్రానికి టీఎస్ కోడ్ కేటాయించినందున ఏపీ స్థానంలో టీఎస్ సహా ఆర్టీఏ కార్యాలయం కోడ్ నెంబర్ల వరకే మార్చి చివరి 4 నెంబర్లను యథాతథంగా ఉంచుతామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది నిర్దేశించిన తేదీ నుంచి 4 నెలల్లోగా మార్పులు చేసుకోవాలని గడువు విధించింది
రాష్ట్ర ఆవిర్భావం అంటే 2014 జూన్ 2కు ముందు కొనుగోలు చేసిన 72 లక్షల వాహనాలన్నింటికీ రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి తప్పనిసరిగా నెంబర్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే నెంబర్ ప్లేట్ల మార్పునకు రుసుం తీసుకుంటారా, ఉచితమా అనేది ప్రభుత్వ ఆదేశాల్లో తెలుపలేదు. ప్లేట్లు మార్చేందుకు వాహనదారులు మాత్రం తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారులు వారి వద్ద ప్రస్తుతం ఉన్న వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీని అప్పగించాల్సి ఉంటుందని, అప్పుడే నెంబర్లో మార్పులు చేసి కొత్త ఆర్సీని జారీ చేసేలా నిబంధనలు ఖరారు చేసినట్లు రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో సంఖ్యా ఫలకాలు మారుతున్నందున హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరా కాదా అనే విషయంపైన స్పష్టత రాలేదు. వీటిపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఆ తర్వాతే నెంబర్ ప్లేట్ల ప్రక్రియ ప్రారంభిస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ నెంబర్ ప్లేట్ల మార్పునకు కొంత రుసుము చెల్లించాల్సి ఉన్నా హై సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి చేసినా 72 లక్షల వాహనదారులు భారం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యానికి ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఇటుకైనా దానం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపే తారక మంత్రంగా మై బ్రిక్ మై అమరావతి పేరిట ఏర్పాటు చేసిన వెబ్సైట్ నుంచి దాతలు ఆన్లైన్లో ఇటుకలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వెబ్సైట్ ప్రారంభించినప్పటి నుంచి విరివిగా స్పందిస్తున్నందున దాతలు 24 గంటలు గడవక ముందే 2,86,000కు పైగా ఇటుకలు కొనుగోలు చేశారు. ఆన్లైన్లో ఇటుక కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం నుంచి సెల్ఫోన్కు సంక్షిప్త సందేశం వెళ్లడం మరింత ప్రోత్సాహకరంగా మారింది. ప్రపంచం గర్వించే రాజధాని కావాలన్న కసే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. అమరావతి అజరామరంగా నిలవాలని గుంటూరులో కమ్మజన సేవా సమితి నిర్వహించిన 5K రన్ను ప్రత్తిపాటి ప్రారంభించారు. బ్రిక్ మై అమరావతి వెబ్సైట్కి వెళ్తే ఒక ఇటుక కూడా చేయొచ్చు స్తోమతను బట్టి. రాఘవరావు 5,100 ఇటుకలకి క్యాష్ ఇచ్చారు. డీడీ తీయమన్నాం. ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మేము కూడా స్పాన్సర్ చేస్తాం ప్రజా రాజధానికి అని ముందుకు వచ్చారు. ఈ ప్రజా రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి అనేటువంటి ఆకాంక్ష స్పష్టంగా కనపడుతూ ఉంది. అమరావతి శంకుస్థాపన బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని ఆసీనులయ్యే సభావేదిక, యజ్ఞశాల, శంకుస్థాపన ప్రాంతం, స్టేజీ వెనుక భాగాలను అణువణువు పరిశీలించిన ఎస్పీజీ అధికార యంత్రాంగానికి సూచనలు చేసినట్లు సమాచారం. ప్రధానితో పాటు వీవీఐపీలు హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా ఇంతవరకు హెలిప్యాడ్లను సిద్ధం చేయకపోవడంపై ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మోదీ కోసం ఏర్పాటు చేసే వేదిక కూడా పెద్దదిగా ఉందన్న ఎస్పీజీ దాన్ని 60 అడుగులకు కుదించాల్సిందిగా సూచించారు. ఈ నెల 19వ తేదీన మరోమారు రానున్న ఎస్పీజీ ఉన్నతాధికారులు 20న ఓసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. ట్రాఫిక్ నియంత్రిత వ్యూహాన్ని కూడా రాష్ట్ర యంత్రాంగం నుంచి కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రాణాధారమైన పోలవరం సహా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై విజయవాడలో సమీక్షించిన ఆయన ఆర్థిక వనరులు సమకూర్చడంలో వెనుకాడేది లేదని చెప్పారు. రాష్ట్రంలో నీటికి లోటు లేదన్న బాబు దాన్ని కరువు ప్రాంతాలకు తరలించడమే అసలైన సవాలన్నారు. ఈ దిశలో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా విజయం సాధించామని అభిప్రాయపడ్డారు. నీరు చెట్టు కార్యక్రమం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత లోతులో నీరుందో మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన చోట్ల బోర్ల తవ్వకానికి అనుమతులు ఇవ్వొద్దన్న చంద్రబాబు నీళ్లు పడక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి రానివ్వొద్దని సూచించారు. ప్రధాన నదుల్లోని నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరాల మేరకు వాడుకోవాలన్నారు. 2 పడక గదుల ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో ఒక్కో ఇళ్లు 125 గజాల్లో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం పట్టణాల్లో బహుళ అంతస్తుల భవంతులు కట్టనున్నట్లు వెల్లడించింది. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితా పరిశీలించి సగం జిల్లా మంత్రి, సగం స్థానిక ఎమ్మెల్యే మంజూరు చేయనున్నట్లు తెలిపింది. లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలని, యజమాని లేదా అతని భార్య పేరున ఆహార భద్రతా కార్డు విధిగా ఉండాలని అంది. ఇల్లు లేని కుటుంబాలు, ప్రస్తుతం గుడిసెలు, కచ్చా ఇళ్లు, అద్దెళ్లలో ఉన్నవారే దీనికి అర్హులని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50%, మైనారిటీలకు 7%, మిగిలినవి ఇతరులకు కేటాయిస్తారు. సామాజిక, ఆర్థిక కుల గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. నగర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో ఎన్ని అంతస్తులు నిర్మించాలనేది కలెక్టర్లే నిర్ణయిస్తారు. నిరీక్షణ జాబితాలో ఉండి బెర్తుల కోసం వేచి చూసే కష్టాలను తొలగించే దిశగా రైల్వే శాఖ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
అంతర్జాలంలో టికెట్ కొని నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికులకు అదే మార్గంలో నడిచే మరో రైలులో బెర్తులు కేటాయించనున్నారు. రిజర్వేషన్ చేసుకున్న రైలు బయలుదేరే సమయం నుంచి 12 గంటలలోపు మరో రైలులో సీట్లను కేటాయిస్తారు. దీనికి సంబంధించిన ఐచ్ఛికాన్ని టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అందరికీ సీట్లు ఖచ్చితంగా ఇవ్వలేమన్న రైల్వే అధికారులు అందుబాటులో ఉన్న వాటిని బట్టి కేటాయిస్తామని తెలిపారు. వికల్స్గా పిలిచే ఈ కొత్త విధానాన్ని నవంబర్ 1 నుంచి ఢిల్లీ, లక్నో, ఢిల్లీ, జమ్మూ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి సూచనల ఆధారంగా మిగతా చోట్ల ప్రవేశపెడతామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇందుకు ఎలాంటి అదనపు రుసుం ఉండదని పేర్కొన్నాయి. మద్దతు ధర సీసీఐ ఆంక్షలపై తెలంగాణలో పత్తి రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యత తీసుకోవాలని భాజపా డిమాండ్ చేసింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తరాలు రాసి బాధ్యతంతా కేంద్రంపై వేయాలనుకోవడం సరికాదని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. గతేడాది 18,000 కోట్ల రూపాయలు పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే తెలంగాణ సర్కార్ కేవలం 8,000 కోట్లకే కొనుగోలు చేసిందని వివరించారు. కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా పత్తి రైతులకు బోనస్ చెల్లించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కరువు కారణంగా గాని అనేక కారణాల కారణంగా ఇతర పంట ఉత్పత్తులు తగ్గించి రైతులందరూ కూడా అత్యధిక శాతము పత్తి మీదనే ఆధారపడి ఈరోజు పంట సాగు చేస్తున్నారు. కాబట్టి తన వంతు కర్తవ్యంగా మహారాష్ట్రలో ఏ రకంగానైతే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందో తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4,100కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము బోనస్ కొంత చెల్లించి పత్తి కొనుగోలు చేయాలని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చౌకధరల దుకాణాల నిర్వహణలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు వైపాకాకు చెందిన డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్న ఆమె దీపావళి నాటికి రాష్ట్రంలో అర్హులైన 12 లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని అనంతపురంలో చెప్పారు. ఆధార్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. ఈ రోజు 1 నెల 2 నెలలు నేను బియ్యం ఇమ్మంటే ఇచ్చేస్తారు, కానీ ప్రతి దానికి కూడా మనకు ఆధార్ అనేది ముఖ్యం కాబట్టి ఆధార్ తీయించుకోవాలా. ఒకవేళ ఫింగర్ పడిపోయినా ఐరిష్ పెట్టాం, ఒకవేళ ఐరిష్ ఫింగర్ తీసుకోకపోయినా అలాంటి వాళ్ళు కూడా మేము కూడా వేరే ప్రయత్నాలు చేసి విలేజ్ సెక్రటరీలు జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళతో కార్డ్ నంబర్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వమనేది కూడా మేము. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన 516 మంది తమిళ కూలీలను విడుదల చేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాసిన జయలలిత 107 మంది కడపలో, 109 మంది చిత్తూరులో, 300 మంది తిరుపతి అర్బన్ జిల్లా జైళ్లలో మగ్గుతున్నారని వివరించారు. ఈ 516 మంది ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1969 ప్రకారం అరెస్టు చేశారని, ఆ చట్టం ప్రకారం అరెస్టు చేసినప్పుడు 90 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ దిశలో ఎలాంటి ముందడుగు పడలేదని జయలలిత పేర్కొన్నారు. నిర్ణీత గడువులో అభియోగపత్రం దాఖలు చేయనందున వారంతా బెయిలు పొందడానికి అర్హులవుతారని తన లేఖలో తెలిపారు. ఇది దృష్టిలో పెట్టుకుని వెంటనే వారి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. అమరావతి నిర్మాణంతో రాజధాని పరిధిలోని పునరాతనమైన చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాల దశ మారబోతోంది. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని అనంతవరం మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన పరిధిలోకి తీసుకోనుంది. నేటి నుంచే అనంతపురం ఆలయాన్ని తమ పరిధిలోకి తీసుకోనున్నట్లు చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అభివృద్ధికి ఇప్పటికే సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదీ తీరంలో స్థలం కేటాయిస్తే మరో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పరిమళ పుష్పాలు, తిరువాభరణాలతో సర్వాలంకభూషితుడైన మలయప్ప స్వామి రాత్రి వీణాపాణియై సరస్వతీమూర్తిగా హంసవాహనపై దర్శనమిచ్చారు. కళాకారుల భజనలు, భక్తుల గోవింద నామస్మరణలతో తిరువీధులు మారుమోగాయి. 3వ రోజైన ఇవాళ ఉదయం సింహవాహనంపై విహరించనున్న వెంకటేశుడు రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబికాదేవి 3వ రోజు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రావణాసురుణ్ణి వాహనంగా చేసుకుని శివయ్యతో కలిసి పురవీధుల్లో విహరించారు. 10 చేతుల్లో వివిధ వస్తువులను ధరించిన అమ్మవారి రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
బతుకమ్మ సంబరాలతో తెలంగాణలో పూల పరిమళం గుబాళిస్తోంది. ఆడపడుచులు మూడో రోజు తీరొక్క పూలను అందంగా పేర్చి చూడముచ్చటైన బతుకమ్మలను తయారు చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో మమేకమై బతుకమ్మ ఆడారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వ నిధులతో సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. పోతరాజుల విన్యాసాలు, కోలాటాలు, వివిధ కళాకారుల ప్రదర్శనలు సంబరాల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటాయి. క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం అనుసరిస్తున్న కీమోథెరపీ, రేడియేషన్ సర్జరీలకు భిన్నంగా ఫోటో డైనమిక్ థెరపీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చైనాకు చెందిన నెక్స్ట్ జనరేషన్ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్లో తెలిపారు. పాత విధానంలో క్యాన్సర్ కణాలతో పాటు ఇతర కణాలు చనిపోతే తాజా విధానం ద్వారా కేవలం మనిషిలోని క్యాన్సర్ కణాలను మాత్రమే చంపేయవచ్చని తెలిపారు. ఈ విధానం భారత్లో గతంలోనే ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదన్న వైద్యులు రాబోయే 4 నెలల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇంగ్రీడియంట్ ని ఆ సైట్ లోకి పంపించడం కానీ లేకపోతే ఓవరాల్ గా తీసుకోవడం కానీ జరుగుతుంది. ఆ ఇంగ్రీడియంట్ వెళ్ళి మొత్తం సెల్స్ అంతా ఆక్యుపై చేస్తుంది కానీ బట్ క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు కొంచెం హైలైట్ అయ్యి స్టాగ్నెట్ అవుతుంది. సో అప్పుడు ఒక ఫోటో డైనమిక్ లైట్ ని పాస్ చేస్తే ఒక డిఫరెంట్ వేవ్ లెన్స్ తోటి అక్కడ ఉండే ఎగ్జాక్ట్ సెల్స్ మాత్రమే, క్యాన్సర్ సెల్స్ మాత్రమే కిల్ అవుతాయి. మిగతాటి సెల్స్ డిస్టర్బ్ కావు. బాడీకి ఎఫెక్ట్ కాకుండా తక్కువ ఖర్చుతోటే కొంచెం మంచి రిజల్ట్స్ ఇవ్వగలం అనే ఆస్పెక్ట్ లో ఈ టెక్నాలజీ డెవలప్. రోజురోజుకు రాజకీయ కాకరేపుతున్న బీహార్ ఎన్నికల 2వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దఫా ఓటింగ్ 32 నియోజకవర్గాల్లో జరుగుతుండగా రేసు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈ విడత పోలింగ్లో కుల రాజకీయం ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. 7 ఎస్సీ నియోజకవర్గాల్లో ఓటర్ల మనసు గెలుచుకోవడం ఎన్డీఏ కూటమికి పరీక్షగా మారింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ 7వసారి విజయఢంకా మోగించాలని చూస్తున్న జేడీయూ నేత ఉదయ్ నారాయణ చౌదరిని ఢీకొంటున్నారు. ఇమాంగంజ్ స్థానం కోసం హోరాహోరీగా తలపడుతున్న వీరిద్దరిలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారనేది ఉత్కంఠ రేపుతోంది. 2వ విడత పోలింగ్ జరుగుతున్న 32 నియోజకవర్గాల్లో 23 నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం 11 చోట్ల పోలింగ్ను సాయంత్రం 3 గంటలకు, 12 చోట్ల 4 గంటలకు ముగిస్తామని తెలిపింది. మిగిలిన 9 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భారత్లో పెట్టుబడులకు మలేషియా, చైనా ముందుకొచ్చాయి. ప్రధానంగా పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో $3,000 కోట్ల పెట్టుబడి పెడతామని మలేషియా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి బోర్డు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఢిల్లీలో కలిసిన మలేషియా ప్రతినిధులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పరిసరాలను మినీ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఉత్తరప్రదేశ్లోని గఢముక్తేశ్వర్లో గ్రీన్ సిటీ ప్రాజెక్టు చేపడతామని ప్రతిపాదించారు. స్వాగతించిన వెంకయ్య సంబంధిత శాఖలు ప్రభుత్వాలకు అందించాలని సూచించారు. ఇదే సమయంలో చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శానీ ప్రతినిధుల బృందం కూడా వెంకయ్యను కలిసింది. పునరుత్పాదక ఇంధన రంగం, గృహ నిర్మాణ రంగాల్లో 33,000 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించింది. భారత్ నుంచి తప్పిపోయి 10 ఏళ్లకు పైగా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న మూగ చెవిటి యువతి గీత త్వరలోనే కుటుంబీకుల చెంతకు చేరనుంది. 23 ఏళ్ల గీత బీహార్లోని తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టులను గుర్తించినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. DNA పరీక్షలు జరిపిన తర్వాత గీతను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్ ఆ అభాగ్యురాలికి ఆశ్రయం కల్పించగా భారత్ తిరిగి పంపించేందుకు పాక్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని సుష్మా తెలిపారు. ఈ నెల 19నే ఇక్కడకు తీసుకురావాలని తొలుత భావించిన అది 26కు వాయిదా పడింది. మరోవైపు భారత ప్రభుత్వం అనుమతిస్తే తామే స్వయంగా వచ్చి గీతను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఈదీ ఫౌండేషన్ తెలిపింది. కొసోవో పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. సెర్బియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ కొంతమంది సభలో బాష్పవాయువును ప్రయోగించారు. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కొసోవాకు ప్రమాదకరమని నినదించారు. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ బాష్పవాయు గందరగోళం మధ్య డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వెలువడిన పొగతో ఉక్కిరిబిక్కిరైన సభ్యులు ఇబ్బంది పడుతూ సభ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.